ఫ్రెండ్స్ మన వీడియో టైటిల్ చూశారు కదా, యుద్ధ సమయంలో ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ యొక్క ప్రవర్తనను చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క వ్లాదిమిర్ పుతిన్ మిత్రదేశం ఇరాన్ కోసం చాలా గట్టిగా నిలబడ్డాడు. ఇంకొక పక్క డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి నాకు 2 వారాల గడువు కావాలి అని అడిగాడు. ఇజ్రాయెల్ను ఒంటరి చేశాడు. ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఎలా మార్చబోతున్నారు అనేది చెప్తా. ఇరాన్ పైన ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఏమవుతుంది, ఇరాన్ కోసం రష్యా నిలబడితే ఏమవుతుంది అనేది మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వ్లాదిమిర్ పుతిన్ దగ్గరకు వద్దాం. ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ ఏరియా పేరు బుషేర్. ఇక్కడ దాదాపు 200 మంది రష్యన్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం అన్నమాట. యురేనియం ద్వారా ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ను జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీను సప్లై చేస్తున్నారు. ఈ బుషేర్ సైట్లో యాక్చువల్లీ రష్యన్స్ పనిచేస్తున్నారు. బేసికలీ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇరాన్ యొక్క ఫర్దో నటాన్స్లో ఉన్నవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కాదు, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే యురేనియంను ఎన్రిచ్ చేయడం, అంటే సుసంపన్నం చేయడం. యురేనియం 238ను భూమి నుండి, మట్టి నుండి, రాళ్ళ నుండి తీసి ప్రాసెస్ చేసిన తర్వాత యురేనియం 238ను గ్యాస్ సెంట్రిఫ్యూజ్ ద్వారా ఎన్రిచ్ చేసి 90% ఎన్రిచ్ చేస్తే వచ్చే యురేనియం 235ను అణు ఆయుధాల్లో వాడుతారు అన్నమాట. అణు ఆయుధాల్లో వాడడానికి యురేనియంను 90% ఎన్రిచ్ చేయాలి. 30 లేదా 60% ఎన్రిచ్ అయిన యురేనియంను న్యూక్లియర్ వెపన్స్లో వాడలేము. సో బషేర్లో ఉన్నది న్యూక్లియర్ పవర్ ప్లాంట్, నటాన్స్ అండ్ ఫార్దోలో ఉన్నది న్యూక్లియర్ వెపన్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అనమాట. డిఫరెన్స్ను తెలుసుకోండి. సో పుతిన్ ఇజ్రాయెల్ పెద్దలకు కాల్ చేసి మీరు బుషేర్ పవర్ ప్లాంట్ పైన దాడి చేయకండి, ఒకవేళ దాడి చేస్తే యుక్రెయిన్లో ఎలాగైతే చెర్నోబిల్ లీక్ అయిందో అలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ప్రజలందరూ చనిపోయే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్లో కూడా ఈ లీక్ అనేది వ్యాపించే అవకాశం ఉంది అని హెచ్చరించారు. ఒకవేళ రష్యన్ సైంటిస్టుల పైన దాడి జరిగితే రష్యా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది అన్నాడు. ఇరాన్లో అలీ ఖమేనీను చంపడం అనేది చాలా పెద్ద తప్పు, ఇట్స్ ఇల్లీగల్ అన్నారు. ఒకవేళ అలీ ఖమేనీను చంపితే యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఎవరూ చెప్పలేము అని హెచ్చరించాడు. యుఎస్ అటాకింగ్ ఇరాన్ ఈజ్ లైక్ ఓపెనింగ్ అండ్ పాండోరాస్ బాక్స్ అన్నాడు. ఈ పాండోరా బాక్స్ వెనుకున్న ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. పాండోరా అనేది ఒక అమ్మాయి పేరు. భగవంతుడు ఈ అమ్మాయిని పుట్టించి ఈమెకు ఒక సీక్రెట్ బాక్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బాక్స్ను ఓపెన్ చేయొద్దు తల్లి బుజ్జి అని నచ్చజెప్పి బాక్స్ను ఇచ్చారు. కానీ పాండోరా మేడం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీలో బాక్స్ ఓపెన్ చేసింది. బాక్స్ నుండి సైతాన్, జబ్బులు, యుద్ధాలు, దరిద్రం, చండాలం అన్నీ బయటకు వచ్చాయి. ఈ బాక్స్ ఓపెన్ చేయకపోయి ఉంటే మనందరం స్వర్గంలో ఉండేవాళ్ళమంట. భగవంతుడు ఉన్నాడు అనుకునేవారు ఈ స్టోరీను నమ్మండి, భగవంతుడు లేడు అనే బ్యాచ్ కైండ్లీ ఇగ్నోర్ దిస్. అగైన్ పుతిన్ ఏమని హెచ్చరించాడు అంటే ఇరాన్లో కూ చేయడం కూడా చాలా పెద్ద తప్పు, ఇది కరెక్ట్ కాదు అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు సంధి చేసుకోవాలి. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ను 90% వరకు చేయదు, 60% వరకే ఆపేస్తుంది అన్నారు. అలాగే ఇజ్రాయెల్ పైన ఇరాన్ అణు ఆయుధాలతో దాడి చేయదు అనే హామీ ఇచ్చాడు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి అని హెచ్చరించాడు. పుతిన్ హెచ్చరికలకు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ పెద్దలు చెప్పారు. బుషేర్ పవర్ ప్లాంట్ పైన దాడి చేయకుండా చూసుకుంటామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. 9 hours బ్యాక్ రిలీజ్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. ఫాల్ ఆఫ్ రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్ ఈజ్ నాట్ ఎ గోల్ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చెప్పారు. గేమ్ అర్థమైందా? పెద్ద తలకాయ మాటలకున్న పవర్ ఇది. పుతిన్ ఏమన్నారు? ఇరాన్ మా మిత్రదేశం, వీ విల్ మేక్ షూర్ ఇరాన్ ఇంట్రెస్ట్ ఆర్ మెట్ అని చెప్పారు. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వద్దాం. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, ముద్దుగా బిబి అని పిలుస్తారు అన్ని. బిబి February 4th రోజే డొనాల్డ్ ట్రంప్ను కలిసి ఇరాన్ పైన దాడి చేసే ప్లాన్ను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ను February 4th రోజే రెడీ చేశారు అనమాట. ఇరాన్ ట్రంప్ను చంపడానికి 2 సార్లు ట్రై చేసింది. ట్రంప్ ఇరాన్ పైన యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పాడు. అండ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్ షుడ్ హిట్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ అని చెప్పారు కదా. సో ఈ విధంగా బిబి డొనాల్డ్ ట్రంప్ తన కోసం నిలబడతాడు అనుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? ఇరాన్కు 60 రోజుల గడువు ఇద్దాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ను ఆపేయండి అని చర్చలు చేద్దాం, అంటే మీటింగ్ చేద్దాం. మస్కట్లో ఇరాన్ అండ్ యుఎస్ పెద్దల మధ్య చర్చలు జరిగాయి. 60 రోజులు జరిగాయి. బట్ ఆ చర్చలన్నీ ఫెయిల్ అయ్యాయి. 61వ రోజు ఇజ్రాయెల్ లాస్ట్ ఫ్రైడే ఇరాన్ పైన దాడి చేసి ఆపరేషన్ రైజింగ్ లైన్ను లాంచ్ చేసింది. ఇన్ బిట్వీన్ బిబి ట్రంప్తో ఫిబ్రవరిలోనే ఫార్దో, నటాన్స్ న్యూక్లియర్ సైట్స్ అనేవి కొండల కింద అండర్ గ్రౌండ్లో ఉన్నాయి, దాన్ని మామూలుగా దాడి చేయలేము, మాకు GBU బంకర్ బస్టర్స్ బాంబ్స్ ఇవ్వండి అంటే ట్రంప్ బాంబ్స్ను ఇవ్వలేదు. మేబీ, ఇది కన్ఫర్మ్ కాదు, మేబీ ట్రంప్ హీరో లాగా ఒక హామీ ఇచ్చి ఉంటాడు. యూ డోంట్ వరీ బిబి, నువ్వు ఇరాన్ పైన దాడి చేయి, లాస్ట్లో మేము హీరోస్ లాగా వచ్చి బంకర్ బస్టర్ బాంబ్స్తో ఫార్దో
అండ్ నటాన్స్ సైట్స్ ను లేపేస్తాము అని హామీ ఇచ్చినట్లున్నాడు. ఇది కన్ఫర్మ్ కాదు. బిబి ఏమనుకున్నాడు, మొదటగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది, 1 వీక్ లోపు యుఎస్ క్యాంపెయిన్ లో జాయిన్ అవుతుంది, బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా క్లైమాక్స్ ఎండ్ అవుతుంది అనుకున్నాడు. బిబి గురించి తెలిసిందే కదా, ప్లాన్డ్ గా ఉంటారు. ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యారు అంటే టార్గెట్ పైనే ఉంటారు, పద్ధతి ప్లానింగ్ ఉంటుంది. కానీ బిబి ట్రంప్ పైన బెట్ వేసి తప్పు చేశారా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలయ్యి వారం రోజులైనా అమెరికా రాదే, అదిగే వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అరేబియన్ సీలో వచ్చేసాయి అన్నారు. సౌత్ చైనా సీ నుండి డెస్ట్రాయర్స్ వస్తున్నాయి అన్నట్లు అమెరికా చెప్పిందే గానీ ఇంకా ఏమీ రాలేదు. కట్ చేస్తే ఈ రోజు ఇంకా మాకు 2 వారాల టైం కావాలి అని డొనాల్డ్ ట్రంప్ డిప్లొమసీ కార్డును వాడాడు. దీంతో ఇజ్రాయెల్ మీడియా మొత్తం క్లూలెస్ అయిపోయింది. ఇజ్రాయెల్ మీడియా ఎలా ట్రంప్ ను ట్రోల్ చేస్తుందో చూడండి. సమ్ ఆర్ స్టిల్ స్లీపింగ్ అని డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేస్తున్నారు. సో అమెరికా ఇజ్రాయెల్ ను ఒంటరి చేసిందా? అంత పెద్ద ఇరాన్ తో 2 వారాలు ఎలా యుద్ధం చేయగలదు? అది కూడా ఇరాన్ దగ్గర చైనా రష్యా యొక్క ఆయుధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ టాప్ కమాండర్స్ ను చంపేసింది. ఇంకా ఇజ్రాయెల్ 2 వారాల వరకు యుద్ధంలో కొనసాగాలి అంటే యుద్ధ ఆయుధాలు కావాలి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర తామీర్ మిజైల్స్ అయిపోయాయండి. ఎమర్జెన్సీ కోసం కొన్ని మిజైల్స్ పెట్టుకున్నారంతే, దాన్ని బయటకు తీయరు, అది ఎమర్జెన్సీ అన్నమాట. మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ పైన క్లస్టర్ బాంబ్స్ ను ప్రయోగించింది అనే వార్తలు వస్తున్నాయి. క్లస్టర్ బాంబ్స్ అంటే ఈ మిజైల్స్ ఒక బాక్స్ లాగా ఉంటుంది. వన్స్ ఇది ఫైర్ అయితే ఈ బాక్స్ ఓపెన్ అయ్యి ఈ బాక్స్ నుండి చిన్న చిన్న మిజైల్స్ ఇండిస్క్రిమినేట్ గా హిట్ అవుతాయి. ఇజ్రాయెల్ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు. ఫార్దో అండ్ నటాన్ సైట్స్ ను ఇజ్రాయెల్ ఎలా ధ్వంసం చేయగలదు? యాజ్ పర్ ద ప్లాన్ క్లైమాక్స్ లో యుఎస్ రావాలి కదా, కానీ యుఎస్ రావడం లేదు. ఇరాన్ సైన్యం 5 లక్షలు, ఇజ్రాయెల్ దగ్గర 1,60,000 మంది ఆర్మీ ఉంది. ఇరాన్ దగ్గర 3,000 మిజైల్స్ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1000 మిజైల్స్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు 2 వారాల టైం తీసుకున్నాడు అంటే అమెరికా ప్రజల్లో చాలా మందికి అమెరికా ఇరాన్ యుద్ధంలో దూరడం ఇష్టం లేదు. ఒకవేళ యుఎస్ గనుక యుద్ధంలో దూరితే ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇండైరెక్ట్ గా ఏమన్నారో తెలుసా? వి విల్ డిస్ట్రాయ్ మిడిల్ ఈస్ట్ అన్నాడు. ఈ ఎక్స్ట్రీమ్ లవర్స్ ఉంటారు కదా, లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకొని లవర్ ని కూడా చంపేస్తారు కదా, సేమ్ ఇరాన్ కూడా ఇదే చేయబోతోంది. మేము నాశనం అయితే మాతో పాటు బెహ్రీన్, ఖతార్, సౌదీని కూడా నాశనం చేస్తాము అన్నట్లు ఇండైరెక్ట్ గా ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ లో డెమోక్రసీ లేదండి. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అలీ ఖమేనీకు 55 ఏళ్ళు, 85 ఇయర్స్. ఆల్రెడీ ఈయన లైఫ్ ను మొత్తం చూసేశారు. ఈయన ఇరాన్ ఆర్మీకు ప్రెస్ ద బటన్ అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు అనుకోండి, ఎవ్వరు ఏమీ చేయలేరు. లేదా ఈయన ప్రాక్సీస్ కు ఆదేశాలు ఇస్తే ఎవరు ఏమీ చేయలేరు. గేమ్ అర్థం చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ఆర్మీను ప్రశ్నించారు. ఎన్ని ఫైటర్ జెట్స్ లేసిపోయాయి, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది సామాన్య ప్రజలు చనిపోయారు అని ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, అకౌంటబిలిటీ అడిగారు. కానీ ఫార్చునేట్లీ లేదా అన్ఫార్చునేట్లీ అలీ ఖమేనీను అకౌంటబిలిటీ అడగడానికి ఎవరూ లేరు. అసలు ఇరాన్ లో అపోజిషనే లేదు. కాబట్టి అలీ ఖమేనీ ఏమంటే అది. రేపు అలీ ఖమేనీ హమాస్, హెజ్బుల్లాకు న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చి దాడి చేయండి అంటే ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటి వరకు ఇరాన్ లాంగ్ రేంజ్ మిజైల్స్ నే వాడింది. ఇంకా షార్ట్ రేంజ్ మిజైల్స్ ను అంటే ఫతే 110, షహాబ్ ను వీళ్ళు బయటకే తీయలేదు. దీన్ని స్పెషల్ గా ఖతార్, బెహ్రీన్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ ను లేపేయడానికే పెట్టారు అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేస్తాము అన్నట్లు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దు. మేబీ ఇరాన్ దగ్గర నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నా ఉండొచ్చు. అమెరికా ఇజ్రాయెల్కు హెల్ప్ చేయకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఇరాన్లో ఉన్న యుఎన్ వాచ్ డాగ్ ఇరాన్ దగ్గర యురానియం ఎన్రిచ్మెంట్ 60% వరకు మాత్రమే జరిగింది, ఇంకా 90% జరగలేదు అనే ఒక రిపోర్ట్ రీసెంట్గా ఇచ్చారు. ఇరాన్ అణు ఆయుధాలు ఇంకా తయారు చేయలేదు కదా, ఊరికి ఎందుకు ఇరాన్పై దాడి చేయాలి అని చెప్పి అమెరికా వెనక్కి తగ్గి ఉండవచ్చు. రెండవ రీజన్, అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ను శాంతి పరమాత్మలాగా చూస్తున్నారు. రేపు మాపో డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ శాంతి పురస్కారం కూడా రాబోతోంది. ఈయన ఎన్నికల క్యాంపెయిన్లోనే ఐ విల్ స్టాప్ ఆల్ ద వార్స్ అన్నాడు. ఈయన తనను తాను పీస్ మెస్సయా లాగా షో ఆఫ్ చేశాడు. ఐ డోంట్ వాంట్ అమెరికన్ సోల్జర్స్ టు డై ఇన్ ఫారెన్ సాయిల్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు గుర్తుందా? ఐ డోంట్ వాంట్ అమెరికా టు డై ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇరాన్ అనే స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పే గెలిచాడు. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం చేసి ఇరాన్ లోపల అమెరికన్ సైనికులు చనిపోతే డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ఎన్నికల్లో లేదా డొనాల్డ్ ట్రంప్ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. కాబట్టే అమెరికా ఇజ్రాయెల్కు సహాయం చేయడం లేదు. మూడవ రీజన్, చాలా ఇంపార్టెంట్ రీజన్, ఆయిల్ మ్యానిపులేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మెయిన్ మీడియా దీన్ని కవర్ చేయదు. మన పనే అనాలిసిస్ చేయడం కాబట్టి నా వర్షన్ చెబుతున్నా. మీ అనాలిసిస్ను కూడా కమెంట్ చేయండి. ఇరాన్ ఆయిల్ ప్రైస్ను ఎక్కడ మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పి
అమెరికా భయపడి ఉండవచ్చు. ఒకవేళ యుఎస్ ఇరాన్ పైన రేపు దాడి చేసింది అనుకోండి, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను బ్లాక్ చేస్తుంది. దీంతో ఆయిల్ సప్లై తగ్గుతుంది. ఇరాన్, సౌదీ, ఖతార్, బెహ్రీన్, కువైట్ యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ను కూడా బ్లాక్ చేయగలదు. ఎందుకంటే రెడ్ సీ యొక్క ఆధిపత్యం హోతీ దగ్గర ఉంది. హోతీ రెడ్ సీను, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను బ్లాక్ చేస్తే ఈ రెండు ట్రేడ్ రూట్స్ బ్లాక్ అయితే ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వదు. డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే చాలా దేశాలు రష్యా నుండి ఆయిల్ కొంటాయి. ఇక్కడ చికెన్ డిన్నర్ రష్యా చేసే అవకాశం ఉంది కాబట్టి అమెరికా వెనక్కి తగ్గి ఉంటుంది. గేమ్ అర్థమైందా? ఆయిల్ డిమాండ్ పెరిగితే రష్యా డే అండ్ నైట్ ఆయిల్ ను ఎక్స్ప్లోర్ చేసి ఆయిల్ ను అమ్ముతుంది, మార్కెట్ ను సాటిస్ఫై చేస్తుంది. దీంతో రష్యాకు ఎన్నో డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతో ఇంకా పెద్ద మొత్తంతో రష్యా యుక్రెయిన్ పైన అటాక్ చేస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ అయిందో అర్థం చేసుకోండి. ఇరాన్ బ్లాక్ మార్కెట్ లో ఆయిల్ ను సీప్ చేసి లేదా చీప్ రేట్ లో ఆయిల్ ను అమ్మి ఆయిల్ రేట్స్ ను మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది ఒక చదరంగం లాంటిదండి. ఈ 3 కారణాల కారణంగానే అమెరికా వెనక్కి తగ్గి ఉండవచ్చు. 2 వారాల టైం ఏంటి? ప్రతిరోజు క్లైమాక్స్ లాగా యుద్ధం జరుగుతూ ఉంటే 2 వారాల టైం ఏంటి? ఒకవేళ అమెరికా 2 వారాల తర్వాత ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తే రష్యా ఇరాన్ కు ఎలా హెల్ప్ చేస్తుంది అనేది చెప్తా. 1, ఇరాన్ కు S-400 లేదా హైపర్సోనిక్ మిజైల్ సప్లై చేసి హెల్ప్ చేస్తుంది. 2, ఇక్కడ అమెరికన్ అండ్ నాటో ట్రూప్స్ అందరూ ఇరాన్ లో బిజీగా ఉంటే యుక్రెయిన్ లో కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది రష్యా. యుక్రెయిన్ ను ఆక్రమించే పనిని ఇంకా వేగవంతం చేస్తుంది. నాటోను ఆర్మ్ ట్విస్ట్ చేస్తుంది. అక్కడ కాదు భయ్యా, ఇక్కడికి రా, ఇక్కడ నేను జెలెన్స్కీను లేపేస్తాను అన్నట్లు ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉంది. 3, ఇరాన్ కు శాటిలైట్ సహాయాన్ని ఇచ్చి అర్లీ వార్నింగ్ సిస్టమ్ ను అందిస్తుంది. UN లో US రెసల్యూషన్స్ ను వీటో చేసే అవకాశం ఉంది. బ్రిక్స్ నేషన్స్ అన్నిటిని ఏకం చేస్తుంది రష్యా. ఆయిల్ ప్రైజెస్ ను మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. ఆయిల్ ప్రైజెస్ గురించి ఆల్రెడీ చెప్పా. సో ఎన్నో కార్డ్స్ రష్యా దగ్గర కూడా ఉన్నాయి, ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. సో ఈ యుద్ధం అనేది ఒక రోడ్ బ్లాక్ లాగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలో ఎవరికి అర్థం కావడం లేదు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. ఈ వార్ సినారియోస్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.